అమ్మా ఇక్కడ శ్రీ యోగి లక్ష్మమ్మ అవ్వ కాలనీకి ఇక్కడుండే ఓటర్ మహాశైలు అందరూ అక్క చెల్లెమ్మలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అమ్మా దయచేసి ఇప్పుడు ఈ ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము మనకు ఎంతో కొంత ఇచ్చి తెలుపుకుంటుంది. అంటే 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వసూలు చేస్తుంది మన దగ్గర. బాగా ఆలోచించానమ్మా. ఇప్పుడు మనకు పెన్షన్ 3000 ఇస్తాడు. తర్వాత మనకు కరెంటు బిల్లు 500 తెచ్చుకుంటాడు. నిత్యావసర సరుకులు, భీమి బ్యాలు, చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్ను అని అన్ని పనులు వేసుకుంటా మన దగ్గర పిండుతున్న రక్తము. అంటే మనకి ఇచ్చేది సంవత్సరానికి 30,000 అయితే మనం దగ్గర వసూలు చేసేది 1,00,000 రూపాయలు. బాగా ఆలోచించానమ్మా. పేద ప్రజలకు ఇవన్నీ తెలీదు. మనకు ఇప్పుడు తినేవారు తెలుసు, కానీ పోయేదంతా ఎవరికి తెలియదమ్మా. బాగా ఆలోచించానమ్మా. ఈ రోజు గతంలోన కాంగ్రెస్ ప్రభుత్వమే కదమ్మా రుణమాఫీ చేసింది, ఉచిత కరెంట్ ఇచ్చింది, తర్వాత ఈ స్థలాలు అందరికీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం కదా, రాజశేఖర ప్రభుత్వం కదా, అస్సాం గుర్తున్నప్పుడే కదా మీకు ఏమ్మా ఈ పథకాలు ఇచ్చింది. అప్పుడు ఇన్ని స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదమ్మా, రాజశేఖర ఉన్నప్పుడే కదా. మళ్ళీ అంటే ఈ 10 ఏళ్ళ గ్యాప్ లోన కాంగ్రెస్ ప్రభుత్వము బాగా పుచ్చుకొచ్చిందమ్మా. ఈరోజు శర్మిలమ్మ వచ్చింది, రాజశేఖర కూతురు. ఈ అమ్మ వచ్చినందుకు సొంత చెల్లిని తల్లిని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకోవాలని అడుగుతున్నా. ఈరోజు తల్లి పారిపోయి బిడ్డ విషయాల్లో ఉంది. నన్యాడ సంతాలని అంటే వాళ్ళ బాబాయ్ మాదిరిగా హత్య జరిగింది. హత్య చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళే. సొంత బాబాయిని చంపితే కేసు లేదు, సిబిఐ లేదు. అది చేతిలో పవర్ ఉంది కదా, చేసుకోవచ్చు కదా, లేదు. ఎందుకంటే చేసింది వాళ్ళే కాబట్టి మా విషయాలు బయటపడతామని చెప్పి చేయడం లేదు. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. మనము అస్సాం గుర్తు రేపు గెలిస్తే ప్రతి మహిళకు 1,00,000 రూపాయలు వస్తుందమ్మా. 1,00,000 రూపాయలు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఫ్రీ. సంవత్సరానికి అంటే నెలకు 8,500 రూపాయలు. ప్రతి మహిళకు 8,500 రూపాయలు వస్తుందమ్మా. మీరు పాంప్లెట్ చదవండి. మన రైతులుంటే 2,00,000 రూపాయలు రుణమాఫీ, 2,00,000 రూపాయలు రుణమాఫీ రైతులుంటే. మన తర్వాత అవ్వతాతమ్మలకు, ఇద్దమ్మలకు, వికలాంగులు ఉంటారమ్మా. వికలాంగులు 6 మంది ఉంటారు, కానీ ప్రజల మీద భారమే ఏదో ఆదుని అభివృద్ధి చూపిస్తా. ఇక్కడే పుట్టి పెరిగిన లోకల్ వ్యక్తిని. ఎందుకంటే వీళ్ళు మనల్ని తినడానికి వచ్చినారు, భూ కబ్జాలు చేస్తారు. ఇప్పుడుండే ప్రభుత్వం ఎట్లుందో చూస్తున్నాం కదమ్మా. ఈ కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వం ఎట్లుంది, అన్ని భూ కబ్జాలు, తర్వాత ఇసుక దందా, మళ్ళీ మట్టి దందా, ఎవరికి ఒక రెస్పెక్ట్ లేదు. ఇటువంటి వాళ్ళకి ఇప్పుడు 5 ఏళ్ళు వేసినాం, చూసినాం పాలన ఎట్లుందన్నది. మళ్ళీ మాకు ఒకసారి కొత్తగా వచ్చినాము, ఇదే ఊర్లో పుట్టి పెరిగినాను. నాకు ఒకసారి మీరు ఆశీర్వదించండి, నాకు ఓటేసి గెలిపించండి. నేను ఆదోళనలో మీ సొంత మీ కొడుకుగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా ఉంటానమ్మా. ఒక్కసారి ఆలోచించలేరా. ఎందుకంటే ఎంతో మందికి హాస్పిటల్ పెట్టి ఎంతో సేవ చేసినాను. నాలో నిజాయితీ ఉందేమ్మా, అన్యాయం చెప్పే విధానం లేదమ్మా. ఒక్కసారి ఆలోచించండి అమ్మా తల్లిలారా. మనము ఓటేసేది రేపు అస్సాం వేయండి, అక్కడెక్కడ డబ్బులు ఇస్తారు, బీజేపీలు ఇస్తారు, వైసీపీలు ఇస్తారు. తిని అస్సాం ముద్దనమ్మా. దయచేసి మన అభివృద్ధి కావాలంటే అస్సాము, అవినీతి కావాలంటే వీళ్ళు కావాలి, వైసీపీలు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ. మళ్ళీ ఇప్పుడు వచ్చినాడు ఈయన బీజేపీ నాయకుడు పార్థసారథి గారు. ఎక్కడి నుంచి వచ్చారు తెలుసమ్మా? చిత్తూరు నుంచి వచ్చినాడు. వీడు ఎవరు నిలబడే ఎమ్మెల్యే లేరు, చేతకాక చిత్తూరు నుంచి వచ్చి పంపు చేశాడు. మా చిత్తూరు అతనే వస్తే మనకి ఏమైనా సమస్య చెప్తే ఎక్కడ పోవాలమ్మా? చిత్తూరు పోవాలా. చిత్తూరు పోయేదానికి అవుతుంది మనకి. తిరుపతి పోతానికి అక్కడ బాకీ చేసుకొని మనం డబ్బులు తీసుకొని మనం వెళ్తాము. మళ్ళీ అవకాశం ఉందమ్మా. చిత్తూరు పోవాలంటే చిన్న విషయం అమ్మా. చిత్తూరులో ఉంటాడు, హైదరాబాద్ చిత్తూరు. మనం ఏడంటారు నాన్ లోకాలు. రేపు ఎలక్షన్ అయిపోతే 13వ తేదీ అయిపోతే 14వ తేదీ అతను ఓటున్నాడమ్మా. అతనికి ఇల్లు లేదు, ఓటర్ కార్డు లేదు. ప్రజలకి అందరికి డబ్బులు ఇచ్చి మందు తాపించి డైలీ 1000 మందిని 20 మందిని తాకుతున్నాడు. గేదె దొరకమే ఇట్లా నిలబెట్టిస్తున్నాడు. మన జనాలు ఎక్కువ మంది ఎవరు ఆదరించడం లేదు. ఇప్పుడు ఎంప్లాయీస్ మన ఓట్లు వేసినారు, మొత్తము అంత అస్సాంకి వేసినారు. మా అస్సాంకి వేసిన వాళ్ళు సానుభూతి నాకు చూపించినారు. ఒక్కసారి మీరు ఆదరించే అస్సాం గురించి ఇక్కడే పుట్టి పెరిగినమ్మా, సేవలు అందిస్తాను. ఒక్కసారి ఛాన్స్ చేయండమ్మా. ఇంధనం రాజ్యంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఫ్లాట్లే కానీ 3 సెంట్లు ఇచ్చినమ్మా. ఇప్పుడు ఇదే ప్రభుత్వం వస్తే ఒక్కొక్క మహిళకు 3 సెంట్లు, తర్వాత ఒక 5 లక్షల రూపాయలు ఇస్తాం. అస్సాం గుర్తుకే జోడించి నమస్కరిస్తున్నా.
రాజన్న రైతు రాజ్యమో మన కాంగ్రెస్ తోనే సాధ్యమో నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది షర్మిలమ్మలా మన అమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా రాహులన్న మన కోసం పంపించిన సెల్లిగా రాజన్న కలల రాజ్యము తిరిగి తెచ్చేది షర్మిలమ్మనే